Then they give us a quotation, 2D diagram and all in the initial phases. So we were impressed with the way they have quoted the furniture. Like comparatively to other interiors, I found a better materials with a better price. Once they have given us a 3D, we have made a lot of changes even in the 3D, and they were very patient. We liked that they are very patient with us. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు మనము 1554 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి 3 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి గిరిధారి హోమ్స్ అభ్యుదయ నగర్ బండ్లగూడలో ఉందండి. ఇక్కడ మనము 3 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఫుల్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్లో మనము ఫాల్ సీలింగ్తో పాటు వుడ్ వర్క్ కూడా చేసామండి. సో క్లియర్గా మీకు నేను ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం లివింగ్ రూమ్లో ఉన్నామండి. ఈ లివింగ్ రూమ్ వచ్చేసి దగ్గర లివింగ్ అండ్ డైనింగ్ కంబైన్ ఉందండి. చాలా పెద్దది ఉంటుంది అనమాట. టిల్ మనకి బాల్కనీ కూడా దీనిలో. ఈ లివింగ్ రూమ్ లో మనం చూసుకోవచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్లెయిన్ సీలింగ్ లో కూడా మీరు చూసుకోవచ్చు ప్రొఫైల్ డిజైన్ తో పాటు మనం ఇక్కడ LED లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ లెంత్ చూడండి, 2 ప్యారలల్ ప్రొఫైల్ లైట్స్ అనేది మనం ఇక్కడ, ఎందుకంటే చాలా లాంగ్ ఉంది అనమాట. హాల్ అండ్ డైనింగ్ కలిసి ఉంది కాబట్టి మనం ఇక్కడ ఒకటే ప్యారలల్ లైన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ప్రొఫైల్ లైట్ తో పాటు మనం ఇక్కడ LED లైట్స్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనము లివింగ్ రూమ్ లో ఉన్న టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుందామండి. ఫుల్ వాల్ టీవీ యూనిట్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. ఈ ఫుల్ వాల్ టీవీ యూనిట్ లో కూడా మీరు చూసుకోవచ్చు మనము బేస్ యూనిట్ లో స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో రైట్ సైడ్ లో కనిపిస్తున్న ప్రొఫైల్ సెటర్ లో మనం చూసుకోవచ్చు లాంగ్ అల్యూమినియం ప్రొఫైల్ సెటర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇంటర్నల్ లో కూడా మనం ఇక్కడ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైతే లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారో అక్కడ మనము వుడెన్ లోవర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఎలివేషన్ కోసం LED ప్యానల్ ఎలివేషన్ అనేది మనం ఇక్కడ ఈ టీవీ యూనిట్ లో అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇందులో మనం వాడిన లామినేట్స్ వచ్చేసి హై గ్లాస్ లామినేట్స్ వాడడం జరిగింది. దట్టు 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్స్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకుంటే టీవీ యూనిట్ లో ఏదైతే ఎలివేట్ అవుతున్న LED ప్యానల్ కి అనేది ఎలివేట్ అవుతున్న లామినేట్ వచ్చేసి మనము గ్రానైట్ ఫినిషింగ్ ఉన్న లామినేట్ అనేది వాడడం జరిగింది. బేస్ యూనిట్ లో మనము ఫాస్టివ్ వైట్ వాడడం జరిగింది అనమాట. సో ఇప్పుడు బేస్ యూనిట్ లో మనం చూసుకుంటే ఏదైతే మధ్యలో 2 షటర్స్ వచ్చేసి మనము అల్యూమినియం బ్లాక్ టింటెడ్ బ్లాక్ ప్రొఫైల్ షటర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇరుపక్కల మనం ఏం చేసామంటే 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఈ అల్యూమినియం ప్రొఫైల్ షటర్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే డిజైన్ మ్యాచ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి టీవీ యూనిట్ అనేది రిమోట్ యాక్సెస్ కోసం కూడా మనము వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లాంగ్ ప్రొఫైల్ షటర్ ఇంటర్నల్ గా మీరు చూసుకోవచ్చు అల్యూమినియం ప్రొఫైల్ షటర్ లో మనము బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఇచ్చి బ్లాక్ ప్రొఫైల్ అనేది వాడడం జరిగింది అనమాట. ఆ బ్లాక్ ప్రొఫైల్ లో కూడా మనం చూసుకోవచ్చు ఇంటర్నల్ గా మనం లైట్ ప్రొవిజన్ ఇచ్చి వుడెన్ సెల్ఫ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో టోటల్ లైటింగ్ అనేది ఈచ్ సెల్ఫ్ అనేది మనకి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కారణం ఏంటంటే మనం వర్టికల్ గా ఒకటే సైడ్ మనం ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ ఫుల్ లైటింగ్ అనేది ప్రతి షెల్ఫ్ లో ఈక్వల్ గా పాస్ అనేది అవడం జరుగుతుంది. ఇందులో కూడా మనం చూసుకుంటే వుడెన్ లామినేట్ అనేది వాడడం జరిగింది ఈ బాక్స్ కి. టోటల్ ఈ టీవీ యూనిట్ మనకి ఎండ్ టు ఎండ్ ఏ విధంగా మనం బిఫోర్ ఉంది ఆఫ్టర్ ఏ విధంగా వచ్చింది అనేది మీరు ఇక్కడ ఈ క్లిప్ లో క్లియర్ గా మీకు నేను చూపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో చూసుకోవచ్చు 3D అండ్ 2D కూడా మనము ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది క్లియర్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దామండి. కిచెన్ చూడండి, మనకి కిచెన్ నారో పాత్ లో మనము ఏ విధంగా డిజైన్ చేసామనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇది L షేప్ లో మనం ఇక్కడ కిచెన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ లాఫ్ట్ మాత్రం మనం U షేప్ లో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇందులో వాడిన లామినేట్స్ వచ్చేసి మనకి 2 కలర్ లామినేట్స్ అనేది మనకి కిచెన్ లో వాడడం జరిగింది అనమాట. అందులో ఒకటి వచ్చేసి డార్క్ బేజ్ కలర్ అండ్ ఒకటి వచ్చేసి పాజిటివ్ వైట్ అనమాట. ఈ డార్క్ బేజ్ కలర్ లో కూడా మనము 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. సేమ్ యాజ్ మనము పాజిటివ్ వైట్ కూడా 1 mm థిక్నెస్ ఉండి హై గ్లాస్ లామినేట్ అనేది వాడడం జరిగింది. కిచెన్ యూనిట్ లోనే మనము పూజా మందిర
ఫర్నిచర్ అనేది కూడా మనం ఒక బాక్స్ రూపంలో తయారు చేసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే కిచెన్ బేస్ యూనిట్ గానీ, ఓవర్ హెడ్ గానీ అండ్ లాఫ్ట్ గానీ ఏ విధంగా డిజైన్ చేసామనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు బేస్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం అండి. సో బేస్ యూనిట్ లో చూసుకుంటే బేస్ యూనిట్ లో మనకి టోటల్ ఎల్ షేప్ లో మనం ఇక్కడ బేస్ యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ ఎల్ షేప్ లో కూడా మీరు చూసుకోవచ్చు షింక్ ప్రొవిజన్ అనేది మనము ఇచ్చి దాని తర్వాత నుంచి మనము టాండమ్స్ అండ్ ఎస్ఎస్ బాస్కెట్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ బేస్ యూనిట్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో బేస్ యూనిట్ లో ఫస్ట్ మనము టోటల్ 3 టాండమ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మొదటిగా 2 టాండమ్స్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పైన కట్లరీ కోసం ఇంకొక టాండమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో దాని కింద చూసుకుంటే మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఆ ఎస్ఎస్ బాస్కెట్స్ కూడా మనం చూసుకుంటే బటర్ఫ్లై కంపెనీ నుంచి మనం వాడడం జరుగుతుంది అనమాట. మాక్సిమం 99% రస్ట్ రాకుండా మనకి ఉంటుంది అనమాట. అందుకే మనము బటర్ఫ్లై లో వాడడం జరుగుతుంది. అండ్ టాండమ్స్ గానీ, సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ గానీ, టెలిస్కోపిక్ ఛానల్స్ గానీ ఇవన్నీ మనము ఎప్కో నుంచి వాడడం జరిగింది అనమాట. ప్రతి హింజెస్ ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది, ప్రతి డోర్ సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది, ప్రతి టాండమ్ సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది, ప్రతి ఛానల్ కూడా సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది. సో టాండమ్స్ తో పాటు మనం ఇక్కడ ఒక పుల్అవుట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో అడిషనల్ స్టోరేజ్ అనేది మనం ఇక్కడ బేస్ యూనిట్ లో చాలా వరకు మనము ఇవ్వడం జరిగింది. ఇంకా మనము చూసుకుంటే బేస్ యూనిట్ తో పాటు మనం ఒక టాల్ యూనిట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా సేమ్ లామినేట్ మనం బేస్ యూనిట్ లో వాడిన లామినేట్ మనం ఇక్కడ టాల్ యూనిట్ లో కూడా మనము వాడడం జరిగింది. అండ్ ఆల్సో టాల్ యూనిట్ పక్కన చూసుకోవచ్చు చాలా వరకు స్టోరేజ్ అండ్ ఆల్సో ఎల్ కార్నర్ డోర్స్ ఇవన్నీ మనము ఈ బేస్ యూనిట్ లో ఇవ్వడం జరిగింది అన్నమాట. దాని తర్వాత గ్రానైట్ కూడా చూసుకోవచ్చు, బ్లాక్ కలర్ గ్రానైట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవర్ హెడ్ ల గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ వాటర్ ప్యూరిఫై కోసం మనం ఇక్కడ ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఎల్ షేప్ లో మనం ఇక్కడ ఓవర్ హెడ్ కూడా అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మనము కొన్ని ప్రొఫైల్ షట్టర్స్ పెట్టాము, కొన్ని వుడెన్ షట్టర్స్ పెట్టడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకుంటే కింద బేస్ కౌంటర్ లో మనకి నార్మల్ గా హ్యాండిల్ అనేది ఇవ్వలేదండి. కారణం ఏంటంటే అక్కడ మనము గోలా ప్రొఫైల్ అనేది వాడడం జరిగింది కాబట్టి బేస్ యూనిట్ లో ఎక్కడ మనం హ్యాండిల్ అనేది ఇవ్వడం లేదు. ఓవర్ హెడ్ చూసుకుంటే మనకి ఇక్కడ హ్యాండిల్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఆల్సో నాబ్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చండి. అండ్ ఆల్సో అల్యూమినియం ప్రొఫెసర్ లో ఆటోమేటిక్ గా మనకి హ్యాండిల్ రాతుంది కాబట్టి అల్యూమినియం ప్రొఫెసర్ లో చూసుకుంటే మనకి ఏ విధంగా డిజైన్ చేసాం అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓపెన్ బాక్స్ కూడా మనము లెంత్ బాక్స్ అనేది ఒకటి ఇచ్చామన్నమాట, లాంగ్ లెంత్ బాక్స్ అనేది. అక్కడ అందులో చూసుకుంటే మనకి ఎవ్రీడే డైలీ యూజ్ చేసుకునే వస్తువులు మనం అక్కడ పెట్టుకోవచ్చు, అవి పెట్టుకొని మనము వాడుకోవచ్చు. లైక్ స్మాల్ బాక్సెస్ కానీ ఇంకేదన్నా అవసరం ఉంటే అక్కడ మనం వాడుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇకపోతే మనం లాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం అండి. లాఫ్ట్ చూసుకుంటే మనకి యూ షేప్ లో లాఫ్ట్ రావడం జరిగింది. అండ్ లాఫ్ట్ లో కూడా చూసుకోవచ్చు నాబ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. లాఫ్ట్ అండ్ ఓవర్ హెడ్ మాత్రం మనం ఇక్కడ 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ ఫాస్ట్ వెయిట్ లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ చూసుకుంటే మనకి ఈ కిచెన్ బిఫోర్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ఏ విధంగా ఉంది అనేది మీరు అండ్ ఆల్సో 3D ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు ఇక్కడ ఒక క్లిప్ వేస్తాను చూడండి, దాన్ని బట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ యూనిట్ లోనే ఉన్న పూజా మందిర్ గురించి మాట్లాడుకుందాం అండి. యాక్చువల్ గా మనకి పూజా మందిర్ కిచెన్ లోనే పెట్టే ప్రొవిజన్ అనేది మనకి దక్కిందనమాట. ఈ పూజా మందిర్ మనం సపరేట్ బాక్స్ అనేది చేయడం జరిగింది. సో 2 కలర్ కాంబినేషన్ లో ఈ పూజా మందిర్ అనేది చేయడం జరిగింది. అది కూడా ఒకటి ఫాస్టీ వైట్ డోర్స్ అనేది వాడడం జరిగింది. అండ్ ఆల్సో బాక్స్ మేకింగ్ లో మనం వుడెన్ కలర్ అనేది వాడడం జరిగింది అనమాట. ఈ డోర్స్ కూడా మీరు చూసుకుంటే సిఎన్సి జాలీ కటింగ్ డోర్ అనమాట. ఏదైతే బయట ఎక్స్టర్నల్ డోర్స్ కానీ ఇంటర్నల్ ఎలివేషన్ లో కూడా మనం ఇక్కడ సిఎన్సి జాలీ కటింగ్ వాడి మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ప్రసాదం ట్రే అనేది కూడా మనం ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే అడిషనల్ ఇంకొక 2 డ్రాస్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఒక షటర్ స్టోరేజ్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓవరాల్ గా మనకి ఈ వుడెన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ పూజా మందిర్ అనేది చాలా 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 బ్రైట్ గా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంటర్నల్ గా చూసుకొని మనము లెడ్జెస్ ఇచ్చాము అండ్ ఆల్సో ఈ సిఎన్సి దానికి కూడా లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అండ్ 3D రీజన్స్ కూడా మీరు ఇక్కడ క్లిప్ లో చూడొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లివింగ్ డైనింగ్ ఏరియాలో ఉన్న క్రాకరీ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రాపర్ డైనింగ్ లో ఉన్న మనం క్రాకరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ క్రాకరీ కూడా మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 1 mm థిక్నెస్ ఉన్న వైట్ లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. ఇది కూడా హై గ్లాస్ లోనే మనం ఇక్కడ వాడడం అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ ప్రాపర్ డిజైన్ అనేది మనము టోటల్ మనం 3D లో ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. ఇందులో లామినేట్ అయితే మాత్రం 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ వాడాం అనమాట. దట్టు ఒకటే కలర్ మనం ఇక్కడ క్రాకరీలో వాడడం జరిగింది. అండ్ ఆల్సో ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఏదైతే లాంగ్ షట్టర్స్ ఉన్నాయో అందులో మనము 2 ప్రొఫైల్ షట్టర్స్ వాడాము. అండ్ బేస్ యూనిట్ లో కూడా మనము 2 ప్రొఫైల్ షట్టర్స్ అనేది వాడడం జరిగింది అనమాట. మిగతావి మనము నార్మల్ షట్టర్స్ వుడెన్ షట్టర్స్ వాడాము. ఏదైతే కింద మాత్రం మనము డ్రాస్ వాడడం జరిగింది అనమాట. క్రాకరీలో మీరు చూసుకోవచ్చు ఒక 4 డ్రాస్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇంకోటి లాంగ్ షట్టర్స్ కింద కూడా మనం ఇంకొక అడిషనల్ ఒక డ్రా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు ఒక లెడ్జ్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము. ఈ లెడ్జ్ లో కూడా మనము ప్రొఫైల్ లైట్ ఇవ్వడం వల్ల అల్యూమినియం షట్టర్స్ లో కూడా లాంగ్ షట్టర్స్ లో కూడా ప్రొఫైల్ లైట్ ఇవ్వడం వల్ల టోటల్ ఏ విధంగా ఎలివేట్ అయింది అనేది మీరు ఇక్కడ ఈ క్రాకరీ ఎస్పెషల్ ఈ క్రాకరీ సింపుల్ అండ్ డీసెంట్
డీసెంట్ లుక్ తో మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇంటర్నల్ గా మనము లాంగ్ షట్టర్స్, ఈ టాల్ యూనిట్ లో లాంగ్ షట్టర్స్ ప్రొవిజన్ ఇచ్చి ఇంటర్నల్ గా మనము గ్లాస్ షెల్ఫ్స్ ఇవ్వకుండా మనం ఇక్కడ వుడెన్ షెల్ఫ్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే మనము వర్టికల్ ప్రొఫైల్ లైట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా లైట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ వుడెన్ షెల్ఫ్స్ మాత్రమే మన క్లయింట్ సజెషన్ ప్రకారం మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఏదైతే ఇందాక చెప్పాను కదండి, డ్రాస్ ఏదైతే ఇచ్చామో చూసుకోవచ్చు. లాంగ్ షట్టర్స్ లో కూడా మనము కింద ప్రొవిజన్ లో ఈక్వివాలెంట్ గా ఒక డ్రా అనేది మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిఫోర్ లో చూసుకోవచ్చు మనకి ఈ క్రాకరీ రేట్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ఏ విధంగా ఉంది అనేది మీరు కంపేర్ చేసి చూసుకోవచ్చు. అండ్ 3D విజువలైజేషన్ లో కూడా మనము ఎంతవరకు మ్యాచ్ చేసామనేది కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనము ప్లెయిన్ సీలింగ్ చేసామండి, అలాంగ్ విత్ వార్డ్రోబ్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్లెయిన్ సీలింగ్ లో కూడా మనం చూసుకుంటే ప్రొఫైల్ లైట్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ ప్రొఫైల్ లైట్ లో కూడా చూసుకోవచ్చు మనము ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనేది. అండ్ ఆల్సో LED ప్యానల్ లైట్స్ కూడా మనం ఇక్కడ సేమ్ యాస్టీస్ మనం టోటల్ ఫ్లాట్ లైట్ ఇంప్లిమెంట్ చేసామో ఇక్కడ కూడా మనం అలానే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. వార్డ్రోబ్ గురించి మాట్లాడుకుంటే వార్డ్రోబ్ లో మీరు చూసుకోవచ్చు మనము స్వింగ్ వార్డ్రోబ్ డిజైన్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. ఈ స్వింగ్ వార్డ్రోబ్ లో కూడా మనము 2 కలర్ కాంబినేషన్ అనేది వాడడం జరిగింది. ఒకటి వచ్చేసి వుడెన్ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేసి ఫాస్టీ వైట్ హై గ్లాస్ కాంబినేషన్ అనమాట. వుడెన్ కాంబినేషన్ వచ్చేసి మనకి మ్యాట్ లో తీసుకోవడం జరిగింది. వైట్ కలర్ లామినేట్ వచ్చేసి మనము హై గ్లాస్ లో తీసుకోవడం జరిగింది అనమాట. టోటల్ 5 డోర్స్ ఉన్నాయన్నమాట. 3 పార్టీషన్స్ మనం చేయడం జరిగింది. 2 పార్టీషన్ లో మనము కంబైన్డ్ గా 2 డోర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. దట్టు వైట్ కలర్ డోర్స్. అండ్ ఆల్సో మధ్యలో ఏదైతే ఎలివేట్ అవుతున్న బ్లాక్ కలర్ డోర్ వచ్చేసి మనము అల్యూమినియం టింటెడ్ బ్లాక్ గ్లాస్ ప్రొఫైల్ సెట్ అనేది వాడడం జరిగింది అనమాట. ఇంటర్నల్ గా కూడా మనం చూసుకోవచ్చు లైనర్ వాడడం జరిగింది. ఆ లైనర్ కలర్ కూడా మనకి యూనిక్ గా వాడడం జరుగుతుంది చాలా ప్రాజెక్ట్స్ లో. బికాజ్ స్క్రాచ్ మాక్సిమం దీనిలో పడ్డా కూడా పెద్దగా కనపడవు. సో అండ్ ఆల్సో ఇంటర్నల్ గా డ్రాస్ ఇవ్వడం జరిగింది, అండ్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, అండ్ హ్యాంగ్ చేసుకోవడానికి రాడ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ హింజెస్ కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ ఈ డోర్స్ కి మనము వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు ఏదైతే విండో కింద స్టోరేజ్ ఉందో ఆ స్టోరేజ్ తో పాటు అక్కడ మనం ఒక సిట్ అవుట్ ప్రొవిజన్ అనేది కూడా మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో విండోకి పైన మనకు కనిపిస్తున్న లాఫ్ట్ కింద లైట్ ఏదైతే కనిపిస్తుందో అది మాత్రం ప్రొఫైల్ లైట్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఇకపోతే మనకి లాఫ్ట్ లో చూసుకుంటే సింపుల్ ఒకటే కలర్ కాంబినేషన్ లో లాఫ్ట్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా మనము నాబ్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. సో పెద్ద డోర్స్ కి ఏదైతే ఉందో వాటికి మనం 8 ఇంచెస్ హ్యాండిల్స్ అనేది పెట్టడం జరిగింది. ఏదైతే చిన్న చిన్న డోర్స్ ఉన్నాయో వాటికి మనం ఏం చేసామంటే నాబ్స్ పెట్టడం జరిగింది అనమాట. ఓవరాల్ గా స్టోరేజ్ అండ్ డిజైన్ ని సాటిస్ఫై చేసేలాగా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కింద మనకి ఫ్లోర్ లో కనిపించే టైల్ వుడెన్ టైల్స్ వేయడం జరిగింది బిల్డర్. సో మాక్సిమం అదే కాంబినేషన్ లో కూడా మనకి క్లయింట్ చూస్ చేసుకోవడం జరిగింది అనమాట వుడెన్ కలర్. సో మాక్సిమం మ్యాచ్ చేసి మనం ఈ డిజైన్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు డ్రెస్సింగ్ ఏరియా. సో ఇక్కడ మనకు ఒక డ్రెస్సింగ్ ఏరియా ఉంది. ఈ డ్రెస్సింగ్ ఏరియాలో కూడా వాక్ ఇన్ వార్డ్రోబ్ లాగా ఒక డిజైన్ అనేది మనము చేయడం జరిగింది అనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా మనము సేమ్ మన వార్డ్రోబ్ కి మ్యాచ్ అయ్యేలాగా చేయడం జరిగింది అనమాట. సో ఇంటర్నల్ కూడా చాలా వరకు స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి 3 డోర్ స్వింగ్ వార్డ్రోబ్ అనేది మనకి డిజైన్ లో భాగంగా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఎక్స్టర్నల్ గా మనం ఏం చేసామంటే డ్రాస్ ఇచ్చాము. మీరు చూసుకోవచ్చు 2 డ్రాస్ ఏ విధంగా మనం ఎక్స్టర్నల్ ఇచ్చాము. ఈ డ్రాస్ కూడా టెలిస్కోపిక్ సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్ మనం వాడి ఇక్కడ డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఇంటర్నల్ గా కూడా మనము చాలా వరకు స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. షెల్ఫ్స్ రూపంలో కానీ లేకపోతే డ్రాస్ రూపంలో కానీ ఈ విధంగా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు బిఫోర్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ఏ విధంగా ఉంది అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ విధంగా మనం స్టార్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం, ప్లైవుడ్ అండ్ మేకింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో 3D విజువలైజేషన్ చూడొచ్చు, 2D విజువలైజేషన్ కూడా చూడొచ్చు. మనకి ఏ విధంగా చేసాం, ఫాల్ సీలింగ్ తో పాటు మనం ఏ విధంగా చేసాం అనేది చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకుంటే సేమ్ ఫాల్ సీలింగ్ ప్రొఫైల్ లైట్ అలాంగ్ విత్ LED ప్యానల్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ లైట్ వల్లనే మనకి ఇక్కడ టోటల్ డిజైన్ అనేది ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మనము ప్రొఫైల్ లైట్ తో పాటు మనం ఇక్కడ స్టడీ యూనిట్ అండ్ ఆల్సో వార్డ్రోబ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మాత్రం మనము స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా మనము ఎప్కో రివర్సిబుల్ ట్రాక్ అనేది యూజ్ చేసి ఇక్కడ స్లైడింగ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి సాఫ్ట్ క్లోజింగ్ అనమాట. చాలా జెంట్లీ యూజ్ చేస్తే చాలా రోజుల వరకు ఈ సాఫ్ట్ క్లోజింగ్ మెకానిజం మనము మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంటర్నల్ గా చూసుకోవచ్చు మనకి ఎంత స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చి మనము డ్రాస్ అండ్ ఆల్సో షెల్ఫ్ ఇచ్చి మనము స్టోరేజ్ ఏ విధంగా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో వాడిన 2 లామినేట్స్ వచ్చేసి మనకి ఓషన్ బ్లూ అండ్ ఆల్సో ఈ ఏదైతే కనిపిస్తున్న వైట్ కలర్ లామినేట్ అనమాట. ఈ వైట్ కలర్ లామినేట్ కూడా మనము ఫాస్టీ వైట్ 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఈ ఓషన్ బ్లూ కూడా మనకి హై గ్లాస్ లోనే మనము వాడడం జరిగింది.
జరిగింది అనమాట. ఇక్కడ 2 డోర్ ప్రొవిజన్ అనేది మనము స్లైడింగ్ లో ఇవ్వడం జరిగింది. ఈ 2 డోర్ ప్రొవిజన్ లో కూడా మనం చూసుకుంటే ఈ బ్లూ కలర్ డోర్ కి మనము ఏదైతే బ్లాక్ కలర్ టీ పట్టీలు పెట్టి ఏ విధంగా డిజైన్ చేసాం అనేది, అండ్ ఆల్సో ఎంత వరకు సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ స్లైడింగ్ బార్డర్ పక్కనే మనం ఇంకొక అడిషనల్ గా ఒక టాల్ యూనిట్ ఇచ్చి దాంట్లో కూడా మనము స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకుంటే ఓవర్ హెడ్ కాకుండా పైన లాఫ్ట్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఫుల్ వైట్ లామినేట్ అనేది వాడి లాఫ్ట్ డోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అందులో కూడా మనము నాబ్స్ ఇచ్చి మనము ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ నాబ్స్ కూడా మనము బ్లాక్ కలర్ నాబ్స్ అనేది వాడడం జరిగింది. మీరు చూడొచ్చు స్లైడింగ్ లో కూడా కన్సీల్డ్ హ్యాండిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉంటుంది స్లైడింగ్ యూనిట్, అండ్ ఆల్సో ఈ వార్డ్రోబ్ గానీ లాఫ్ట్ గానీ బిఫోర్ ఏ విధంగా ఉంది ఆఫ్టర్ ఏ విధంగా ఉంది అనేది మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు అనమాట. అయితే స్టడీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం అండి. స్టడీ యూనిట్ కూడా చూసుకోవచ్చు మనము ఫోల్డబుల్ స్టడీ యూనిట్ ప్రొవిజన్ ఇచ్చి ఓవర్ హెడ్ మాత్రమే మనము బుక్ ర్యాక్ స్టోరేజ్ అనేది ఈ స్టడీ యూనిట్ లో మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఓపెన్ బాక్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది స్టడీ యూనిట్ లో. ఓపెన్ బాక్స్ లో కూడా మనం ఎవ్రీడే యూటిలైజ్ చేసుకునే బుక్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా వస్తువులు మనం పెట్టుకొని మనం ఈజీగా వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా 2 కలర్ కాంబినేషన్ కూడా మనము వార్డ్రోబ్ నుంచే మనము అడాప్ట్ చేసుకొని వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో మనము వాడిన హార్డ్వేర్ వచ్చేసి ఏదైతే ఫోల్డబుల్ బ్రాకెట్ ఉందో అది వచ్చేసి మనం ఎప్కో నుంచి వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో 2 నాబ్స్ బ్లాక్ కలర్ లో మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనము గెస్ట్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు మనము ఫాల్ సీలింగ్ తో పాటు వార్డ్రోబ్ కూడా మనం చేయడం జరిగింది అనమాట. ఫాల్ సీలింగ్ లో మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ప్రొఫైల్ షట్టర్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే మనం ఇక్కడ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది కూడా మనం ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సేమ్ కాన్సెప్ట్ మనం ప్రతి రూమ్ లో మనము వాడడం జరిగింది అనమాట. సేమ్ ప్లెయిన్ సీలింగ్ అండ్ అలాంగ్ విత్ ప్రొఫైల్ షట్టర్స్ అండ్ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది సేమ్ కాన్సెప్ట్ ఎవ్రీ రూమ్ లో మనము వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే ఇక్కడ వార్డ్రోబ్ డిజైన్ కూడా చేయడం జరిగింది. ఈ వార్డ్రోబ్ లో మనము వుడెన్ టెక్స్చర్ కలర్ లామినేట్ అనేది మనం వాడడం జరిగింది అనమాట. అది కూడా ఫింగర్ జాయింట్స్ టెక్స్చర్ కలర్ అనమాట. మీరు చూసుకుంటే కొంత ఎల్లోయిష్ కలర్ ఉన్న లామినేట్ అండ్ కొంత డార్క్ గ్రే ఉన్న లామినేట్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఈ వార్డ్రోబ్ వచ్చేసి మనము స్వింగ్ వార్డ్రోబ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్వింగ్ వార్డ్రోబ్ లో కూడా చూసుకోవచ్చు మనము 8 ఇంచ్ హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది. దగ్గర మనకి ఇక్కడ 6 డోర్ డిజైన్ అనేది చేయడం జరిగింది. ఈ 6 డోర్స్ లో కూడా మనం చూసుకోవచ్చు డిజైన్ పరంగా మాట్లాడుకుంటే ఏ విధంగా మనము డిజైన్ చేసామనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటర్నల్ గా కూడా మనము లైనర్ వాడి షెల్ఫ్స్ ఇచ్చి అండ్ ఆల్సో డ్రాస్ ఇచ్చి టోటల్ ఈ వార్డ్రోబ్ కి ఏ విధంగా మనము డిజైన్ చేసామనేది మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో లాఫ్ట్ లో చూసుకుంటే మనకి యూనిఫామ్ గా మనం ఏం చేసామంటే నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా బ్లాక్ లో ఇవ్వడం జరిగింది. సో వార్డ్రోబ్ లోపల ఏ విధంగా మనం డిజైన్ చేసాం అనేది మీకు ఇక్కడ క్లియర్ గా నేను చూపించడం జరుగుతుంది. మీరు కూడా చూసుకోవచ్చు అనమాట. ఇంటర్నల్ షెల్ఫ్స్ గానీ లేకపోతే హ్యాంగర్స్ గానీ ఏ విధంగా మనం ఇక్కడ డిజైన్ చేసామని చూడొచ్చు. అండ్ ఆల్సో సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ వాడి మనము డోర్స్ ఏ విధంగా క్లోజ్ చేస్తున్నాం అనేది కూడా మీరు ఇక్కడ ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు అనమాట. అండ్ ఓవరాల్ గా మనకి ఈ వార్డ్రోబ్ లో కూడా మనం చూసుకుంటే లైనర్ వాడి మనము అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ గా ఈ వుడెన్ టెక్స్చర్డ్ షీట్ వాడి మనము వార్డ్రోబ్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుంది అనమాట. సో లాఫ్ట్ లో కూడా ఇంటర్నల్ గా కూడా చూసుకోవచ్చు. లాఫ్ట్ లో మనము ఎంత వరకు డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది. లాఫ్ట్ లో మరి చాలా వరకు స్పేస్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. సో లాఫ్ట్ లో వరకు అన్యూజ్డ్ లేదా సీజనల్ క్లాత్స్ కానీ సీజనల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే లాఫ్ట్ లో మనము పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము వార్డ్రోబ్ తో పాటు లాఫ్ట్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. సో బిఫోర్ ఏ విధంగా ఉంది ఈ రూమ్, తర్వాత ఎగ్జిక్యూట్ చేసి ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేసినాక ఏ విధంగా ఉంది అనేది మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. 3D కూడా మనకి ఏ విధంగా బిఫోర్ ఉంది, తర్వాత మనం మాక్సిమం మ్యాచ్ చేసామా లేదా అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు నచ్చిందని అనుకుంటానండి. సో మన క్లయింట్ కి నచ్చిందో లేదో మన క్లయింట్ మాటల్లో విందాం రండి. So I found a video on YouTube. నా పాత కంపెనీలో మేనేజర్ ఉంటారు నీలేష్ అని. సో ఆయన రివ్యూ చూసాను. ఐ థింక్ యూ మేడ్ ఇంటీరియర్స్ ఫర్ హిస్ ఫ్లాట్ ఆల్సో. హీ గేవ్ ఏ రివ్యూ. సో ఐ ఫౌండ్ హిస్ వీడియో ఆన్ యూట్యూబ్. సో అది చూసి ఐ కాంటాక్టెడ్ యూ గైస్. Yeah, once I contacted RB Interior, they were very welcoming at the start. Like they gave us a walkthrough of whatever studio that you have, right? So they showed us all the possible interior materials and all. I mean, then they gave us a quotation, 2D diagram and all in the initial phases. So we were impressed with the way they have quoted the furniture. Like comparatively to other interiors, I found a better materials with a better price that suited me. So I went with RB. Then we got a 2D, first 2D, and we did not like it actually, but we made a lot of changes and they were very patient with whatever models that we gave. And yeah, it took us I think 3 months for the interiors 2D diagram only to fix all the laminates and all selection.
yeah, they were very patient. So once they have given us a 3D, we have made a lot of changes even in the 3D, and they were very patient and they changed it. It took us a lot of time, but they were very patient, changed every single time. So we liked that they're very patient with us and supportive throughout the journey. Okay, once the 3D is given, like both Nagaraju and Santosh, our supervisor, came in contact with us. So I actually live in Pune, so I don't come very often in Hyderabad and check how the interiors are being done. They actually took care of everything. So with very little interference from us, they have taken care of everything. We didn't have to interact too much or interfere too much. It was all a seamless process. So after the work is done, we liked the output. It felt that we got the output that we want in a cost-effective manner. So the entire process was good. So initially when the work is made, so I paid some visits, like a couple of times and thrice and four times. So when I actually saw the work that is being done, I didn't expect the output to be this good. But once the work is done and the lightings are all set, I could feel the presence that I actually need. So I think the work-wise, I'm very much satisfied. సో మన కస్టమర్ రివ్యూ ఏ విధంగా ఇచ్చారో మీరు చూసారు కదండి. సో ఇలాంటి వీడియోల కోసం మరెన్నో వీడియోలు మీరు చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో వీడియోస్ మనం అప్లోడ్ చేసామండి. A to Z క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఆర్బీ ఇంటీరియర్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 10 AM to ఈవినింగ్ 6 PM అండి. వెనస్డే నుంచి మండే వరకు మనం ఓపెన్, ట్యూస్డే మాత్రం మనం క్లోజ్. మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అపాయింట్మెంట్ తీసుకొని రండి. అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మీకు ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్ తో ఒక పర్టికులర్ టైం అనేది కేటాయించి ఫ్రీ కన్సల్టెన్స్ తో ఫ్రీ ఎస్టిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరెన్నో వీడియో కోసం మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. సైనింగ్ ఆఫ్.